రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల పరిషత్ అధ్యక్షుడు పర్లపల్లి వేణుగోపాల్పై పెట్టిన అవిశ్వాస ప్రతిపాదన వీగిపోయింది. మల్లాపూర్, కోరెం, అనంతపల్లి, నర్సింగపూర్, తడగొండ, వరదవెల్లి ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం చేసి జనవరి 29న వేములవాడ ఆర్డీఓ మధుసూదన్ కు జనవరి అందించారు. ఈ మేరకు ఫిబ్రవరి 5న ఎంపీటీసీలకు ఆర్డీఓ నోటీసులు జారీ చేయగా బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీటీసీలు ఎవరూ హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయినట్లు ఆర్డీఓ ప్రకటించారు. ఏర్పాటు చేసిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి 21/2 రోజు ఉదయం 11 గంటలకి విశ్వాస రాహిత్యానికి ప్రతిపాదిత సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 11 గంటల నుంచి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 12 గంటల వరకు మనము ఏర్పాటు చేసిన సమయానికి 1 గంట వరకు కూడా ఏ సభ్యుడు హాజరు కాలేదు. కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన వీరు తెలియదు.